జగన్ అరెస్ట్ చేస్తారంటారా? చేస్తారు జగన్ కూడా అంటే ఈ ఇప్పట్లాగా అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నారు అసలు? అంటే 2-3 నెలలు 2-3 నెలలు 2 నెలల కన్నా ముందే అరెస్ట్ చేసేస్తారు పక్కా 100%. కానీ ఆర్జీవిని అరెస్ట్ చేయలేకపోరంటారా? ఆర్జీవి చేస్తారు అది కూడా. ఇప్పుడు నిన్న ఆయన ఎందుకు అరెస్ట్ చేసినా మేము మా టైం దగ్గర పెడతా వాళ్ళకి అంతా. ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నా, ఇప్పుడు నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు 6 గ్యారెంటీలు ఇచ్చినాక మేము అడుగు, నువ్వు తప్పు అడుగు. నువ్వు అడగడానికి ఇప్పుడు చంద్రబాబు కొడాలి నాని తిట్టిండనే కదా అసెంబ్లీకి రాకుండా. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయిన తర్వాత ఎందుకు వచ్చిండు? ఆ రోజు ఏడుతాడా ఆయన? ఆయనకు అవసరం ఒక 4 సంవత్సరాలు సీఎం, 20 సంవత్సరాలు సీఎం ఆయనకు అవసరం చెప్పండి. అంటే పోసాని అరెస్ట్లో ఒక తప్పు జరిగింది అంటున్నారు. నోటీసు ఇవాళ 27వ తేదీతో ఇచ్చి అరెస్ట్ 26ని అరెస్ట్ చేశారని చెప్పి 25 ఇచ్చింది, అది 27ని ఇచ్చారు. డేట్ 26 వాడు ఎక్కడ ఆల్రెడీ ఫోన్లు తప్పు కదా, ఫోన్లు చేసింది కదా. అంటే రేపటి డేట్తో ఇచ్చి వాళ్ళు అరెస్ట్ చేయడం అక్రమమే కదా. అది అక్రమం అయితే ఏమవుతుంది అంటే ఇంకా ఏదైనా అలాంటి వాళ్ళకి అక్రమం సక్రమం లేదు అంతేనా? ఉన్న రాజు ఇలాంటి నాయకులకి అక్రమం సక్రమం అంటే ఏముండదు అంటే అరెస్ట్ ఏముంటదండి? నువ్వు చేసిన తప్పే ఒకటి, మళ్ళీ రేపు ఇయ్యాలేముంది, చేసిన అదే మనిషి, రేపు చేసిన అదే మనిషి. నీకు రూల్స్ వర్తించమంటారా అటువంటి వాళ్ళకి? ఎవరికి ఉండదండి. తప్పు చేసినోడు ఎప్పుడైనా ఒకటే, ఆకొచ్చి ముళ్ళు మేమట, ముళ్ళు చాకు మేమట, ఆకే తప్ప ముళ్ళకేం తప్ప ఉండదు. లేడీస్ ఉద్యోగాలకు వెళ్ళొద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, మరి రోజా విడుదల రోజు నేను అరెస్ట్ చేస్తారంటారా? అంటే వాళ్ళు చేసిన తప్పే కానీ రోజా ఎంత తిట్టింది, ఎంత మరి చంద్రబాబు నాయుడు గారు లేడీస్ జోలికి వెళ్ళకండి అని చెప్పారు కదా. అవును చెప్పిండు, కానీ ఆమె తిట్టింది మీరు వీడియోలో ఉంటారు కదా సార్, మీరు చేసేదాన్ని డ్యూటీ మీకు తెలియదు. ఆమె ఎంత మరి శ్రీరెడ్డిని కూడా అరెస్ట్ చేయలేదు కదా అప్పుడు? శ్రీరెడ్డి కూడా క్షమించమంది. శ్రీరెడ్డి చాలా మంది ఉన్నారు సార్, కొద్దిగా ఒక్క నెల ఆగండి. సంవత్సరం మేకి సీఎం ఎక్కి సంవత్సరం అవుతుంది, అప్పటిలోపు దగ్గర 6-7 మంది అరెస్ట్ అవుతారు సార్, పెద్ద పెద్ద నాయకులు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ.